మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు ఆస్ట్రేలియాపై రికార్డు స్థాయిలో 339 రన్స్ ను ఛేదించి వహ్వా అనిపించగా స్టార్లతో కూడిన పురుషుల జట్టు మాత్రం అదే ఆసీస్ చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. ఫార్మాట్ వేరైనప్పటికీ మహిళల జట్టు చూపిన పోరాటం ముందు సూర్యకుమార్ సేన చిన్నబోయి అభిమానులను నిరాశపరిచింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్లతో చిత్తైంది. ఆతిథ్య ఆసీస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 1-0 ఆధిక్యం అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్, హర్షిత్ రాణా మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. పేసర్లు హెజల్వుడ్ కు 3, ఎలిస్ బాట్లెట్లకు 2 వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనలో ఆసీస్ 13.2 ఓవర్లలో 126 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ మార్ష్ హెడ్ ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చివర్లో 3 వికెట్లు టపాటపా కోల్పోయినా మ్యాచ్ ఫలితం అప్పటికే తేలిపోయింది. హెజల్వుడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీ20లో బంతుల పరంగా భారత్ కిది రెండో అతిపెద్ద ఓటమి. 2008లో ఆసీస్ పైనే 52 బాల్స్ ఉండగా ఓడింది.